నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్కో డెవలపర్స్ విల్లాల పేరుతో భారీ మోసం. వీపనగండ్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. వినాయక మంటపాల వద్ద అధిక సౌండ్లు, డీజేలకు అనుమతి లేదు, సిఐ యుగేందర్. ప్రజాస్వామ్యంలో ఓట్ల దోపిడీని అరికట్టాలి, సోమశేఖర్ రెడ్డి. భారత రాష్ట్ర సమితి పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు కాయిత నవీన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు. ఆర్టీఏ హక్కు 2005 కమిషనర్ సమీక్ష సమావేశం. సంగారెడ్డి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ గ్యాంగ్ కేసులు నమోదు చేయడానికి ముఖ్య ఉద్దేశం అలవాటు పడిన నేరస్తులు 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి గ్యాంగ్గా ఏర్పడి ఉంటే వివిధ రకాల ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారని, వీరి నుండి సమాజాన్ని రక్షించాలని, భవిష్యత్తులో తిరిగి ఇలాంటి నేరాలు చేయకుండా నివారించడమే ఈ గ్యాంగ్ కేసుల ముఖ్య ఉద్దేశమన్నారు. ఇక నూతన చట్టాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు గడిచిన 10 సంవత్సరాల్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కనీసం 2 నేరాల్లో పాల్గొన్నట్లయితే వారిపై గ్యాంగ్ కేసులను నమోదు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను సూచించారు. ఈ గ్యాంగ్ కేసులు నాన్ బెయిలబుల్ న్యాయస్థానం ముందు నిందితులకు 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, అదేవిధంగా జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు. తెలకపల్లి మండలంలో సబ్స్టేషన్ దగ్గర మద్యం మత్తులో కారు డ్రైవర్ అతివేగంతో వచ్చి బొలెరో బండిని ఢీకొన్నాడు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. కారు మరియు బొలెరో డ్రైవర్లకు ఇద్దరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఘటనా ప్రదేశానికి పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించారు. పీలేరు పట్టణంలో ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల వద్ద అధిక సౌండ్లతో డీజేలు అనుమతి లేదని, మద్యం సేవించి మండపాల వద్ద రాజకీయ పార్టీల పాటలు, జెండాలతో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, ఊరేగింపు సందర్భంగా అల్లర్లు సృష్టించినా, గొడవలకు దిగినా, రసాయనిక రంగులు వాడినా, పోలీసు షరతులు ఉల్లంఘించినా కేసులు నమోదు తప్పదని, వినాయక చవితి కార్యనిర్వాహకుల ఆదేశానుసారం మండపాల వద్ద వ్యవహరించాలని, శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని, అలా కాకుండా మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేసిన ప్రజలకు ఇబ్బందులు కలిగించిన, డీజేల సౌండ్లతో ప్రజలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు నిద్ర లేకుండా చేసిన శిక్షలు తప్పవని, రాజకీయాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలని ఆదివారం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండపాల ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకుల సమావేశం ఏర్పాటు చేసి వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి సిఐ యుగంధర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరి అలాంటి ఉత్సవాన్ని ఎంత దిగ్విజయంగా జరగాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. పోలీస్ చేతుల్లో ఏముండదు. ఏది కూడా జస్ట్ మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయేటప్పుడు మళ్ళీ కంట్రోల్లోకి తేవడమే మా బాధ్యత. మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి పోకుండా మీ కంట్రోల్లో మీరుంటూ మీ స్వామిని హ్యాపీగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో, పండగ వాతావరణంలో నిమజ్జనం చేసుకోగలిగితే మీకు మేము మరింత బలాన్ని చేకూరుస్తాం. ఓకేనా? దాంట్లో ఏం సందేహం లేదు. మీరు ప్రశాంతంగా చేసుకోండి, హ్యాపీగా. అంటే దేవుణ్ణి మనము ఎందుకు ఊరేగిస్తాము తెలుసా? అసలు నిమజ్జనం ఎందుకు జరుగుతుందో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు బహుశా. ఎందుకు గణేశుణ్ణి నిమజ్జనం చేస్తారు చెప్పండి. అందరూ కలిసి
ప్రజాస్వామ్యంలో ఓట్ల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పీలేరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అంబేద్కర్కు పూలమాలలు వేసి కాంగ్రెస్ జెండాలు చేతపట్టి ప్రజాస్వామ్యంలో ఓట్ల దోపిడీని అరికట్టాలని ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బాక్సులు ముద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఓట్లను గుజరాత్లో, ఇతర రాష్ట్రాల్లో దోపిడీ చేసి బీజేపీ ప్రభుత్వం గెలిచే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ భారత ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందని, దాన్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం మోదీ కనుసన్నులో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుందని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓట్ల దోపిడీ గురించి పోరాటం చేస్తోందని, వారిని ఆదర్శంగా తీసుకుని పీలేరులో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఓట్ల దోపిడీని అరికట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం పొంతనలేని ఎన్నికల లిస్టును విడుదల చేసిందని, అందులో అన్ని తప్పులు తడకగా ఉన్నాయని, జరిగిన ఎన్నికలను రద్దు చేసి జమిలీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే భాషా, మస్తాన్ అఫ్సర్ షరీఫ్, చిన్ని కృష్ణ కాజా, మల్లిక ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలు వద్దు, ఈవీఎంలు వద్దు, ఈవీఎంలు వద్దు, ఈవీఎంలు వద్దు, ఈవీఎంలు వద్దు. కాపాడుకుందాం, 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 కాపాడు. గద్వాల పట్టణ కేంద్రానికి ఆర్టీఐ సమాచార హక్కు 2005 రాష్ట్ర కమిషనర్ పండ్రంగి వెంకట శ్రీనివాసరావు బృందంతో జిల్లాకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్, జిల్లా ఎస్పీటీ శ్రీనివాస్, ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను పీఐఓ అధికారులు అలాగే అప్పీల్దారులు పాల్గొనడం జరిగింది. ఈ ఆర్టీఐ సమాచార హక్కు 2005 చట్టం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే సమాచార అధికారులు కూడా అప్పీల్దారులు అడిగిన సమాచారంను సకాలంలో వారికి ఇచ్చే విధంగా పనిచేయాలని కమిషనర్ వారి బృందం మాట్లాడటం జరిగింది. 5-6 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. మెదక్ కానీ వనపర్తి, మెదక్, అదేవిధంగా కామారెడ్డి, నిర్మలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇవాళ గద్వాల, రేపు వనపర్తిలో కూడా ఉన్నాయి. ప్రధానంగా దాదాపుగా 17,000 కేసులు మేము ఛార్జీ తీసుకున్నట్టుకి, మేము బాధ్యతలు చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా శాఖల్లో సంబంధించినటువంటి దరఖాస్తుల ఏదైతే సమాచారం కోసం అప్లై చేసినారో 17,000 కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ త్వరితగతంగా పరిష్కరించాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు వస్తుంటాయి, లేదనుకుంటే సంవత్సరాల తరపున అట్లా పెండింగ్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే 2 years బ్యాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఈవినింగ్ కండక్ట్ చేస్తున్నవన్నీ కూడా 2 సంవత్సరాల క్రితం 22, 23, 24 అంటే సంవత్సరాల 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాల క్రితం కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులు క్లియర్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక 17,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే వీటిని త్వరితగతిగా చేయడం కోసం ఒక రోడ్ మ్యాప్ అనుకున్నాం. ప్రధానంగా తక్కువ కేసులు ఉన్న జిల్లాలని ఐడెంటిఫై చేసే ముందు అది మేము ఇందాక చెప్పినట్టుగా నిర్మల్ కానీ, కామారెడ్డి కానీ, మెదక్ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, ఇట్లా వనపర్తి కానీ, గద్వాల కానీ కొంచెం తక్కువ కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఆ జిల్లాకి వెళ్ళి అక్కడే వాటిని క్లోజ్ చేయాలి. ఏ శాఖ అయినా కానీ, అది ఇరిగేషనా, ఎడ్యుకేషనా, లేదంటే పంచాయతీరాజా, ఎండోమెంటా, రెవెన్యూనా, ఏవైనా కానీ ఆ కేసులు అక్కడ క్లోజ్ చేయాలి అనేటువంటి దాంట్లోనే కొంత సీరియస్గా ఉన్నాం. రెండోది కొంత అధికారులు కూడా నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఇవ్వకపోవడం సమాచారం, ఇట్లాంటి ధోరణులు కూడా కొంత మధ్యలో 2 సంవత్సరాలు లేకపోవడం వల్ల అధికారులు కూడా ఆ రకమైనటువంటి ధోరణి కొంత పెరిగింది. కాబట్టి జిల్లాలకు వెళ్ళటం ద్వారా 2 రకాల అధికారులు కొంత కదలిక కానీ, లేకుంటే కొద్దిగా భయం కానీ, లేకుంటే కొంత ఆర్టీఐ యాక్ట్ విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకుంటారు.
ఇటు పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇది ప్రజల యొక్క అంటే ప్రభుత్వం అధికారులు కావచ్చు, అధికారులు ప్రభుత్వం ఎవరైనా కానీ ఒక పారదర్శకత పాలన అందించాలి. ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ అనేటువంటిది ఒక వాచికాలాగా ఆ చట్టం కింద అడుగుతారు, అడిగితే అప్పుడైనా మనం చేసిన తప్పు బయటపడుతుంది అనే ఒక భయంతో పారదర్శకమైన పాలన అకౌంటబిలిటీ ఉండటానికి ఈ చట్టం ఉంది. కానీ ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంత మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే దానివల్ల అది సమాజానికి మంచిది కాదు. అది సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తొలగించారు. ఈ చర్యతో పట్టణంలో పాదచారుల రాకపోకలకు ఉపశమనం లభించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపూర్ వార్డు సంగారెడ్డిలో సర్వే నెంబర్ 317, 324లలో 22 ఎకరాల 31 గుంటలతో 2015 మార్చి 14న క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు విల్లాల ఏర్పాటుకు భూమి పూజ చేసింది. ఇక భూమి యజమాని జీకే రాజు వద్ద క్రెస్కో కంపెనీ యాజమాన్యం అనిల్ కుమార్ సిద్ధు, శ్యామ్ సుందర్ బేతి, దొమ్మట నరసింహారావు అనే 3 బిల్డర్లు వెంచర్ను ఏర్పాటు చేస్తామని భూమిని తీసుకున్నారు. ఇక 123 విల్లాలను కడతామని చెప్పి మార్కెట్లో బ్రోచర్లను విడుదల చేసి మార్కెటింగ్ చేయించారు. భూమి యజమానికి ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని స్థానిక ఇన్వెస్టర్స్ విట్టలయ్య తండ్రి పెంటయ్య, సత్యంరెడ్డి తండ్రి అడవిరెడ్డి, పట్నం యాదయ్య తండ్రి సాంబయ్య, ఎస్ లచ్చయ్య తండ్రి పెంటయ్య వద్ద నుండి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నారు. ఆ తర్వాత దొమ్మట నరసింహారావు తన వాటాలో భాగస్వామిగా స్వాగతిస్తూ ప్రభాకర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి నుంచి ₹2 కోట్ల తీసుకున్నారు. అనంతరం ముందుగా ఇచ్చిన చెక్కులు ఫెయిల్ అవ్వడంతో భూమి యజమాని జీకే రాజుతో ల్యాండ్ డెవలప్మెంట్ కొరకు అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నారు. ఇక ల్యాండ్ డెవలప్మెంట్ సమయంలో స్థానిక పెట్టుబడిదారులు చెల్లించిన ₹3 కోట్ల వారికి చెల్లించారు. అనంతరం 123 విల్లాలుగా చేసి అమ్మకానికి పెట్టారు. మొదటి విడతగా 10% చెల్లిస్తే చాలంటూ ఎక్కువ మందిని ఆకర్షించారు. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కల నిజమవుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు క్రెస్కో వెంచర్లో విల్లాలను తీసుకుందామని అప్పులు చేసి మరీ 10% సొమ్ము చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక వెంచర్ యాజమాన్యం మొదటి లైన్లో 200 గజాలను 35 లక్షలకు, రెండవ లైన్లో 167 గజాలను 23 లక్షలకు, ఇక మూడవ లైన్లో 2002 గజాలను 41 లక్షలకు 10% పోగా మిగిలిన సొమ్మును మూడవ లైన్లో 202 గజాలను 41 లక్షలకు అమ్మింది. ఇక 10% పోగా మిగిలిన సొమ్ముకు లోన్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా చేసింది. దాని ఫలితంగా విల్లాలు కొన్న యజమానులకు లోన్ అప్రూవల్ లెటర్ కూడా వచ్చింది. ఇక ప్లేట్ యజమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే భూమి యజమాని హఠాత్తుగా మరణించారు. సరే, ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ మిస్గైడ్ ఏం చేసేది అంటే మేమేదో ఇక మరి జరుగుతున్నదా అని అన్నమాట వీళ్ళు ఊరికొస్తే అడుగుతున్నాం. వీళ్ళు కావాలంట అని వీళ్ళకి ఎందుకు రాలేవంట అని చెప్పి వీళ్ళను రెచ్చగొడుతున్నారని చెప్పి మెసేజ్ వీళ్ళకి అందరూ మాకు వచ్చే రూపాయలు అడుగుతున్నాం కానీ మేము వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాకు ₹1 ఇచ్చి ₹1 3 ఇల్లు రాసిచ్చారు. 3 ఇళ్ళలో ఒక్కొక్కటి చేసాడు. మొన్న 2% చేశారు రిజిస్ట్రేషన్. 1% లెటర్ పంపాడు, నేను వచ్చి చేస్తాను. మాతోటి ఇప్పుడు 25 మందికి చేసినాడు. ఇంకా 9 మంది వేరే వాళ్ళకి చేశారు. అన్నీ ఒకనాడే. ఆ 9 మందికి వచ్చి మళ్ళీ వచ్చి రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు రిజిస్టార్కి లెటర్ పంపి ఉన్నది మీకు చూపిస్తా, నా ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు వచ్చినాక చేస్తానని చెప్పి మిగతా ఇప్పుడు వీళ్ళకి అందరికి ఇప్పుడు చెప్పారు కదా బయట అండ్ బయట మేము ఇచ్చిన భూమి వీళ్ళకి మిస్గాడ్ ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఇండ్లు వస్తలేవంటని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ బాధ అయితే మీరు విన్నారు కదా, అది ఒకటి చెప్తే ఇప్పుడు మీ ప్రెస్ మీట్ ఎందుకు ఎత్తారు? మా ప్రెస్ మీట్ అన్యాయం జరుగుతున్నది, కుంభకోణం జరుగుతున్నది, అందరూ ఇట్లా నష్టపోతున్నారు కదా అని చెప్పి ఏదో నోటీస్ గురించి మాట్లాడారు. నోటీస్ గురించి అంటే వాళ్ళు ల్యాండ్ వాల్స్ తెచ్చుకున్నారు. నోటీస్ ల్యాండ్ వాల్స్ ఏంటంటే అమ్మ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ అవుతాయి కదా, అమ్మ కూడా వచ్చి చేయకూడదంటే వాళ్ళు పెట్టుకున్నారు. స్టే తెచ్చుకొని ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళవి కూడా మేము అమ్ముతలేమంటున్నారు కోర్టులో. ఇప్పుడు వాళ్ళ
ల్యాండ్ వార్స్ ఇలా అమ్మి కూర్చున్నారు వీళ్ళందరికీ. ఇప్పుడు వీళ్ళకేం చెప్తున్నాడు, వాళ్ళు చేయాలి, ఇప్పుడు చేసుకుని ఇది కావాల్సింది. ఈ సమస్య మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చేదా? ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ ఇచ్చినాం, హెచ్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం. ఏ రాకంటే కొద్దిగా పెళ్ళి ఉన్నట్టు వాళ్ళు ఏం చెప్పారు? ఇక ఏమో ఎంక్వైరీ చేస్తామన్నారు. డీజీపీ, సిపికి అందరికి కంప్లైంట్స్, ఏసీపీ, సిపి, డీజీపీ దాకా ఇచ్చినాం. మీకు ఏం కావాలని కోరుతుంది? మా ఇల్లు కావాలి అందరికి, ఎవరికి ఎవరి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలంటాం. ఏంటంటే మాది మిస్గాడ్ వీళ్ళకి వచ్చినాము, మేము నన్ను రెచ్చగొడుతున్నాడు, మిస్గాడ్ చేస్తున్నాడు అని చెప్పడానికి. మేము ఈ ప్రెస్ సొసైటీలో ఎంప్లాయీగా చేస్తున్నాం గత 9 సంవత్సరాలుగా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ ఇదే విధంగా నడుస్తుంది. ఇది ప్రస్తుతము రీసెంట్లీగా మనకు ఇక్కడ కాలనీ ప్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టుకు ప్రెసిడెంట్గా ఉన్నాడు రామరెడ్డి సార్ అని. ప్రస్తుతం ఇప్పుడు ఈ లేబర్ వర్క్ కానీ ఇక్కడ నడిచే కోర్ కటింగ్ వర్క్, చిన్న చిన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో మెటీరియల్ తిప్పియడం కానీ ఈ సార్ ద్వారానే జరుగుతుంది. మాకు ఏదైనా పని చెప్పడం కానీ అడగడం కానీ కాంటాక్ట్స్ ఎక్కువ ఈ సార్ ద్వారానే జరుగుతుంది. మీ ఈ ఓనర్లు ఎవరు? ఓనర్లు అనిల్ సారు, శ్యామ్ సారు, నరసింహరావు సార్. ఎక్కడ ఉంటారు వీళ్ళు? వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళతో మాకు ఎక్కువ డీలింగ్స్ ఉండదు. మాకు ఎక్కువ చెప్పడం ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ సార్ ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ లక్ష్మణ్ సార్ ఉంటాడు. ఇక్కడ రెగ్యులర్గా కస్టమర్ రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇక్కడ స్టే చేస్తున్నప్పటి నుంచి రామరెడ్డి సార్ ఇంతకుముందు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఇక్కడైతే ఎప్పటి నుంచి గృహప్రవేశం అయింది ఇక్కడ ఉన్నాడో ఈ కంపెనీకి ప్రెసిడెంట్గా అతనికి మేము ఒక మంచి వాల్యూగా చూస్తున్నాము. అతని గట్రా మాకు ఏం చేస్తుందో ఏ పని ఉన్నా మా ద్వారా మాకు చెప్పి చేయిస్తున్నాడు. కొన్ని బిల్స్ కూడా అతని ద్వారానే పే చేస్తున్నాం. ఈ కంపెనీ ఇక్కడనే కాకుండా ఇంకెక్కడైనా ప్రాజెక్టు నిర్వహించింది? అది మాకు తెలియదు సార్, మా దృష్టికి అయితే లేదు, దృష్టిలో లేదు. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్ ప్రాసెస్కి వెళ్ళండి. లోన్ ప్రాసెస్కి వెళ్తారు. మీకు ఒక 1-2 ఇయర్స్లో మీకు ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు సార్. సో మేము ఎట్ ఏ టైం ఒక 15 lakhs అమౌంట్, 5 lakhs ఫస్ట్, నెక్స్ట్ 10 lakhs, 15 lakhs అమౌంట్ కట్టడం జరిగింది. సో వాళ్ళు లోన్ ప్రాసెస్ చేస్తామని చెప్పి డాక్యుమెంట్స్ అన్నీ అప్పుడే తీసుకున్నారు, అందరి దగ్గర తీసుకున్నారు. ఓడిఎఫ్ ఎంప్లాయీస్ అందరి దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నారు. ఫస్ట్ చేసిన అగ్రిమెంట్ ఒకటి, దాని తర్వాత అగ్రిమెంట్ ఇంకో అగ్రిమెంట్కి చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత అగ్రిమెంట్ అనేది మాకు అగ్రిమెంట్ బాండ్స్ పంపించారు. ఎవరైతే అమౌంట్స్ కట్టారో వాళ్ళ అందులో కొంతమందికి అగ్రిమెంట్స్ పంపించారు. పంపించిన తర్వాత మా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, వర్క్స్ స్లో అవుతున్నాయి. దాని తర్వాత మీటింగ్స్ జరుగుతున్నాయి అందరూ. సో మా ఫాదర్ అందరికీ ఫోన్ చేసి ఇట్లా సార్ వాళ్ళు కూడా అందరూ ఒకరొకరికి ఫోన్ చేసుకొని మీటింగ్స్ అరేంజ్ చేసుకునే వాళ్ళు. ఇందులో మీటింగ్స్ అరేంజ్ చేసుకొని లోన్ ప్రాసెస్ అయితే లేదు, వర్క్ జరుగుతలేదు, ఏంది అనేది డైలీ టెన్షన్ బిల్డప్ అయిపోయింది. వెంచర్లో వర్క్ అయిపోలేదు, ఎందుకంటే మా ఫాదర్ రిటైర్మెంట్ అవుతుంది. ఆయననే దీనికి లోన్ రావాలంటే ఎలిజిబుల్ పర్సన్ మా ఫాదరే ఉన్నారు. మా చిన్న జాబ్స్ ఉండే. సో వీళ్ళు ఇన్ టైం పోయే వరకల్లా సడన్గా మీటింగ్ జరిగిపోయి చిన్న చిన్న ఏవో ఇష్యూస్ గొడవలు జరగడం వల్ల సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. ఇస్తాను ఎందుకంటే ఉన్న అమౌంట్ మొత్తం అక్కడ కట్టేసినాం, రెంట్కుంటున్నాం. సో టైంకి వస్తుంది, సడన్గా హార్ట్ ఎక్స్పైర్ అయ్యాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చే వరకల్లా సిటీకి తీసుకెళ్ళాను. నెక్స్ట్ డే నా ఈవినింగ్ వరకు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను వెంబడే గ్రూప్లో మెసేజ్ పెట్టేసి, సో ఇలా ఇన్సిడెంట్ జరిగింది సార్, మీరు లోన్ ప్రాసెస్ చేయలేరు, ఇప్పుడు ఎలిజిబుల్ పర్సన్ చనిపోయాడు, మరి మా పరిస్థితి ఏంది. సో అప్పుడు నేను మాట్లాడే మూమెంట్లో కూడా లేదు. సో మేము మా ఫాదర్ చనిపోవడం, మా కార్యక్రమాలు చూసుకోవడం అదే టెన్షన్లో అదే బిజీలో ఉండి, సో ఈ సార్ వాళ్ళు మాకు ఒక గ్రూప్, ఒక అసోసియేషన్ ఉంది, అది ఫామ్ అయింది. దానికి ఒక సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇట్లా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి వెంచర్లో గ్యాదర్ అయ్యి మాట్లాడుకొని మీరు ఏమంటారు, వాళ్ళ పరిస్థితి ఇట్లా లోన్ ప్రాసెస్ చేస్తాను. లోన్ ప్రాసెస్ చేస్తే ఏమైందంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదన్నా ఉంటే వాళ్ళు లాస్ కాదు, మేము లాస్ కాదు, ఇన్సూరెన్స్లు అనేది రెక్టిఫికేషన్ అవుతుంది. సో వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అక్కడ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సేల్స్ అనేది చేశారు. డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నారు. సో చనిపోయిన తర్వాత ఏమైందంటే మీటింగ్ జరిగి మీరు మరి వాళ్ళకి ఏంది పరిస్థితి ఏంది, అసోసియేషన్ తరఫు నుంచి మరి అతన్ని ఇక్కడికి తీసుకురావాలని చాలా చర్చలు జరిగిన తర్వాత మాకు చనిపోయి మా ఇంటికి నరసింహారావు సార్, ప్రెసిడెంట్ రామరెడ్డి సార్, జనార్దన్ గౌడ్ సార్, జనార్దన్ గౌడ్ సార్, ఇంకో సార్ మహేందర్ రెడ్డి, రామరెడ్డి వాళ్ళ అన్న
వీళ్ళు నలుగురు వచ్చారు. మేము మా ఫ్యామిలీ అందరూ ఉండే రిలీజ్ కార్యక్రమం అయిపోయింది. సార్ వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారంటే, మీ అప్పటి ఉన్న స్టేజ్లో ఏదైతే గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉందో ఆ అమౌంట్ కట్టేశారు. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు ఇంకా కట్టనవసరం. సార్ వీళ్ళు చర్చలు జరిగిన దాంట్లో సార్ చెప్పాడు, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇంకేది కట్టనవసరం లేదు. మేము కట్టించే వరకు వెయిట్ చేయండి. మేము కట్టిన తర్వాత మీరు వెళ్ళండి, మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీ ఇంటిదే చేస్తాము. ఈ వెంచర్ నుంచి ఏదన్నా అయితే అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ మీదే చేస్తామని చెప్పారు. కానీ అక్కడ మీటింగ్స్ డే బై డే డిలే వస్తుంది. మధ్యలో వేరే బిల్డర్కి ఏమి వచ్చారు, మళ్ళీ కరోనాలో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బొల్లారం వీపనగండ్ల గ్రామాల్లో ఇంద్రమైలకు మంత్రి జూపల్లి భూమి పూజ చేశారు. ఇక వీపనగండ్ల మండల కేంద్రంతో పాటుగా బొల్లారం గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా 3.90 లక్షల రూపాయలతో వీపనగండ్ల బెక్కం బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీపనగండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది మైనార్టీ మహిళలకు మంజూరైన కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. వీపనగండ్ల గ్రామంలో ఇంద్రమైలకు శంకుస్థాపన చేశారు. బొల్లారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి జూపల్లి నేడు ప్రారంభించడం జరిగింది. 5 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎల్లమ్మ దేవాలయం భారత రాష్ట్ర సమితి పార్టీ సోషల్ మీడియా హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కాయిత నవీన్ రెడ్డి గత 3 రోజుల క్రితం పోతారం ఎస్ గ్రామం వద్ద తాను నడుపుతున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో కరీంనగర్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నవీన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధికి చెందిన అంశాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను ఆకర్షించే విధంగా నవీన్ రెడ్డి నిరంతరం పనిచేసేవారు. వారు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మగ్దూం భవనంలో సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎంపీ సూరవరం సుధాకర్ రెడ్డి గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. క్రిస్కో డెవలపర్స్ విల్లాల పేరుతో భారీ మోసం. వీపనగండ్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. వినాయక మంటపాల వద్ద అధిక సౌండ్లు, డీజేలకు అనుమతి లేదు, సిఐ యుగేందర్. ప్రజాస్వామ్యంలో ఓట్ల దోపిడీని అరికట్టాలి, సోమశేఖర్ రెడ్డి. భారత రాష్ట్ర సమితి పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు కాయిత నవీన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు. ఆర్టీఏ హక్కు 2005 కమిషనర్ సమీక్ష సమావేశం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.